ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జ్యోతిష్శాస్త్రంలో అత్యంత విశేషమైనటువంటి ఒక పర్వదినం అనుకోవాలి మనము. అటువంటి పర్వదినమే గ్రహకూటమి. ఈ కూటమి అనేటువంటిది అన్నీ ఒక చోటకి చేరటాన్ని మనం కూటమి అంటాం. ఎక్కువగా మనకి తెలిసినంతలో చంద్రుడు, రవి సంచార గ్రహాలు అవి నిరంతరము కూడా ద్వాదశ రాశుల్లోకి తిరుగుతూనే ఉంటాయి. స్థిరమైనటువంటి గ్రహము తాను ఉన్నటువంటి స్థానాలలోకి ఇతర గ్రహాలు వచ్చినప్పుడు ప్రభావము అధికంగా ఉంటుంది. ఇది ఎలా అంటే, మనము ఒక పండగ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో మన కుటుంబమే కాకుండా, అంటే అప్పుడు ఇంట్లో ఉండేటువంటి సభ్యులే కాకుండా కొత్త వారు వచ్చి ఆ పండగ అయినా కూడా అక్కడే ఉంటూ అనేక చర్చలని జరుపుతూ ఉంటారు. అందరూ కూర్చుని మాట్లాడటం, ఆ ప్రభావము ఇంటి మీద పడుతుంది కదా. అలాగే గ్రహకూటమి యొక్క ప్రభావం 5 గ్రహాలు. ఆ యొక్క 5 గ్రహాలు బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి గురుగ్రహం. ఈ యొక్క బుధ, శుక్ర, సూర్య, చంద్రులు గురుడు ఉన్నటువంటి స్థానానికి వచ్చి పడుతున్నారు. ఇక్కడ ఈ యొక్క 5 గ్రహముల యొక్క కూటమి కొన్ని వాటికి వ్యతిరేకమైనటువంటి రాసుల మీద ప్రభావాన్ని చూపటం తథ్యం. ఇక్కడ గ్రహకూటమి అనగానే మనం భయపడిపోక్కర్లేదు. చాలామంది భయపడిపోతూ ఉంటారు, అమ్మో అస్తవ్యస్తం అయిపోతావేమో, సడన్గా ఎలా అయిపోతుందని. తన భయమే తన శత్రు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఏ గ్రహము తనంతటు తానుగా నీకు ఏ పాపాన్ని, ఏ కష్టాన్ని ఇవ్వవు. వాటిని వ్యతిరేకంగా మనం చూసినప్పుడే తప్పనిసరిగా వాటి ప్రభావాన్ని మన మీద చూపుతాయి. నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అనేక మంది జ్యోతిష్కులు ఈ యొక్క గ్రహాల మీద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పే మాటలు, కొన్ని గ్రహాలకు కలిసి వస్తుంది, కొన్ని రాసుల వారికి బాగా కలిసి వస్తుంది. కొంతమంది హతలమైపోతారు, కొంతమంది కుతలమైపోతారు, దేశమంతా నాశనం అయిపోతుంది. ఎప్పుడూ కూడా ప్రకృతి విపత్తులు తనంతట తాముగా వస్తాయి. ఆ సమయంలో గ్రహాలు కొంత వ్యతిరేకం ఉంటాయి కాబట్టి ఆ ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి. గ్రహాల నుంచే విశ్వం మొత్తము నడుస్తోంది అని మనం నమ్మక్కర్ల. ఇక్కడ మన యొక్క సాధన కూడా ఉంటుంది. దైవానుగ్రహం ఉంటే దైవాధీనం జగత్సర్వం. అందులో ఆ దైవానుగ్రహాన్ని మనం పొందాలి. ఎక్కువగా నెగటివ్ ఎవరూ కూడా ఆలోచించవద్దు. బాలేనటువంటి వారు తమకి బాలేదు అని తెలిస్తే నిర్మోహమాటంగా శివాలయానికో, విష్ణు ఆలయానికో, ఏదైనా ఒక మంచి దేవాలయానికో వెళ్ళి హాయిగా ఒక పూజ చేయించుకోండి. తద్వారా ఏదైనా ఆ భావన ఉంటే పోతుంది. అంతా కూడా మనకి వైద్యంలో చెప్పిన విధంగా ఒక సైంటిఫిక్ ఫీలింగ్. మనం చేసే పనిలో కూడా ఆ ఫీలింగ్తో చేస్తాం. గ్రహకూటమికి బాగోలేదు కాబట్టి ఇప్పుడు నాకు ప్రమాదం అని. గ్రహకూటమి బాలేదు, కానీ నువ్వు చెడు చేస్తే నీకు చెడే జరుగుతుంది, నువ్వు మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది.
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు అని అంటున్నారు. నిజమేనా అండి అంటే మిశ్రమ ఫలితాలే ఉంటాయి. నువ్వు చేసే పనిలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంచిగా చెయ్యి, సత్ఫలితాలు ఉంటాయి. ఇలాగా ప్రతి దానికి కూడా మనకి ఈ యొక్క గ్రహకూటమి ప్రభావాన్ని చూపుతుంది. వృషభ, కర్కాటక, సింహరాశుల వారికి ఈ యొక్క గ్రహకూటమి ఫలితాలు కొంత సామరస్యంగానే ఉంటాయి, లాభించే విధంగానే ఉంటాయి, నష్టాన్ని అయితే కలిగించవు. ఇక్కడ నష్టాన్ని కలిగించేటువంటిది ఏవే గ్రహాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. మేష, తుల, ధనుస్సు రాశి వారికి కొంత జాగ్రత్త పడాలి. తొందరపాటు నిర్ణయాలని వీరు తీసుకోకూడదు. మేషరాశి వారు, తులారాశి వారు, ధనుస్సు రాశి వారు తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటాం వలన ఈ గ్రహకూటమి ప్రభావంలో పడతారు. ఆలోచనతో నిర్ణయాలని తీసుకోండి. అలాగే మిథున రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలా అని చెప్పి మిథున రాశి వారు ఏ పని పడితే ఆ పని చేస్తే మంచి ఫలితాలు కలగవు. మంచికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభము, కర్కాటకము, సింహం ఈ రాశుల వారికి కూడా చాలా మంచి ఫలితాలని గోచరించినప్పటికీ తొందరపాటుతో నిర్ణయాలను తీసుకుంటం ద్వారా మీ యొక్క ఫలితాలు కొంత నెమ్మదిగిస్తాయి. అంత లాభదాయకంగా ఉండవు. తొందరపడకూడదు. జాగ్రత్త పడాల్సిన వారు మాత్రము తప్పనిసరిగా మకర, కుంభ, మీనరాశుల వారు. శని ప్రభావం ఉన్నది వాళ్ళకి. పైగా ఈ యొక్క గ్రహకూటమిలో కూడా చేరారు కాబట్టి కొంత ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. అప్పులని చేయవద్దు. తొందరగా ఏ పని చేయవద్దు. ప్రశాంతంగా ఉండండి. భగవద్గీత చదవండి. అగ్ని ప్రమాదాలు గోచరిస్తూ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి అంటే ఉష్ణముతో కూడుకున్నటువంటి కొన్ని ప్రమాదాలు. ప్రయాణము చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మనకు తెలియకుండానే మన కారులోనే మనతో పాటే మీరు మకర రాశి అయితే కుంభమేళ రాశుల వారు ఉంటే ఇంతమంది ఉంటే ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాలను కొంత వాయిదా వేసుకోండి. శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి 18 శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి తర్పణ, రుద్రాభిషేకము, చండీ హోమం చేస్తున్నాం. ఈ యొక్క శక్తిపీఠాలలో జరిగేటువంటి క్రతువులో తప్పనిసరిగా మకర, కుంభ, మీన రాశుల వారు పాల్గొనడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇంత శక్తిపీఠాలలో మీరైతే ఎప్పుడైనా వెళ్ళగలరేమో, దర్శించగలరేమో. ఒక హోమాన్ని చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందున చండీ హోమం. కాబట్టి ఈ యొక్క క్రతువుని సద్వినియోగపరుచుకోవచ్చు గ్రహకూటమిలో ఇబ్బంది పడేటువంటి రాశుల వారు. అంతే తప్ప ప్రతిదానికి భయపడిపోకండి, కంగారు పడద్దు. ఓకే, చూసిన వీడియోలే చూసి ఆయన ఏం చెప్పారు, ఈయన ఏం చెప్పారు, ఇంకొకళ్ళు ఎవరు చెప్పారు, మనకి బాగుందని ఎవరు చెప్పారో ఆ వీడియో దాకా చూడకండి. బాలేదు అంటే బాలేదనే అర్థం. జాగ్రత్త పడండి, కంగారు పడద్దు. కంగారు వేరు, జాగ్రత్త వేరు. జాగ్రత్త పడండి. బాగోలేదు చెప్పాను కదా, శత్రువు వచ్చి ఇంట్లో కూర్చుంటే బాగోదు కదా. అలాగే ఆ యొక్క గురువుతో ఈ యొక్క బుధ, శుక్ర, రవిచంద్రులు కలయిక కొన్ని గ్రహాలకి అనుకూలము, కొన్ని రాశులకు అనుకూలము, కొన్ని రాశులకి ప్రతికూలము.